సమరం చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలను తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఒక చక్కని వేమన పద్యాన్ని, దాని భావాన్ని తెలుసుకుందాం. ముందుగా పద్యాన్ని చూద్దాం. ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరయోగి ఎందైనా విశ్వధాభిరామ వినురవేమ. ఆశను వీడి కామ క్రోధాలనే అగ్నిని చల్లార్చుకొని ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్యాన్ని పాటించేవాడే నిజమైన యోగి అంటారు. ఇది పూర్వకాలంలో తపస్సు చేసుకునేవారు ఏ విధంగా కోపాన్ని, ఆశలను అణుచుకోవాలో తెలిపే పద్యం అన్నమాట. ఎందుకంటే వారు అడవుల్లో కేవలం తపస్సు చేసుకుంటూ జీవిస్తారు. అటువంటి యోగులకు ఆశలు కానీ, సంసార బాధలు కానీ, సంసారంపై మక్కువ కానీ ఉండరాదు. ఎటువంటి కామ క్రోధాలు లేనివారే అసలైన యోగులుగా తపస్సుకు అర్హులు అని వేమన చెబుతున్నారన్నమాట. ఈ రోజుల్లో తపస్సు చేసేవారు లేరు, కానీ పూర్వకాలంలో మన దేశంలో చాలామంది ప్రాణం మీద, శరీరం మీద మోహం వీడిపోవాలని కఠినంగా నియమాలను పాటిస్తూ తపస్సు చేసేవారు. దీనివలన మనిషి సామర్థ్యం పెరుగుతుందని, మోక్షం లభిస్తుందని నమ్మేవారు. అదర్రా పిల్లలు, ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా. ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరయోగి ఎందైనా విశ్వధాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.